హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సుధా మేడం బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సప్త చిరంజీవులు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. ముందుగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల మేడం గారికి నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. అలాగే నాకు ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి ప్రేమ్నాథ్ సార్కి కూడా నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. సో ఈరోజు మనము ధ్యానం చేసేకి ముందు ఒకరికి మనము కంగ్రాచులేషన్స్ చెప్పుకుందాం మాస్టర్స్. మన ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం వాళ్ళు ఈసారి గెలిచారండి. వరల్డ్ కప్ గెలిచారు. సో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, వాళ్ళకి కూడాను ఎనర్జీస్ లభించాలి అని, వాళ్ళ ద్వారా మనకి లభించాలని, మన అందరి ద్వారా ఈ నేచర్‌కి మళ్ళీ ఆ ఎనర్జీస్ లభించాలని చెప్పి కోరుకుంటూ, అందరము 10 మినిట్స్ ధ్యానానికి కూర్చుందాం మాస్టర్స్. స్థిరసుఖ ఆసనంలోకి రండి మాస్టర్స్. కళ్ళు 2 మూసుకోండి మాస్టర్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకూడదు మాస్టర్స్. చేతి వేలు ఇంటర్లాక్ చేసుకోండి మాస్టర్స్. కాళ్ళు క్రాస్ చేసుకొని కంఫర్టబుల్‌గా కూర్చోండి. మూడు సార్లు డీప్ బ్రీత్ తీసుకుందాం మాస్టర్స్. టేక్ ఎ డీప్ బ్రీత్ మాస్టర్స్. One more time, take deep breath masters. One more time, take a deep breath. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారిని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. మహావతార్ బాబాని కూడా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. బ్రహ్మదేవుని, సరస్వతీదేవిని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. లక్ష్మీదేవిని, శ్రీమన్నారాయణుణ్ణి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. పార్వతీ పరమేశ్వరులని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. సప్త ఋషులను ఆహ్వానించుకుందాం మాస్టర్స్.
నవగ్రహాలను ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఇంద్రాది దేవతలను ఆహ్వానించుకుందాం మాస్టర్స్. కామధేనువుని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఆది పరాశక్తిని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. వీరందరి శక్తియుక్తులు మనకి లభించాలి అని కోరుకుందాం మాస్టర్స్. వీరందరి కాన్షియస్‌నెస్ కి కనెక్ట్ అవుదాం మాస్టర్స్. సప్త సముద్రాల కాన్షియస్ కి కనెక్ట్ అవుదాం మాస్టర్స్. సమస్త వృక్ష జాతికి అనుసంధానం అవుదాం మాస్టర్స్. సమస్త ఖనిజ జాతికి కనెక్ట్ అవుదాం మాస్టర్స్. సమస్త జంతు జాతికి కనెక్ట్ అవుదాం మాస్టర్స్. సమస్త పక్షి జాతికి అనుసంధానం అవుదాం మాస్టర్స్. సమస్త విశ్వంలోని
పర్వతాలకు, జలపాతాలకు అనుసంధానమవుదాం మాస్టర్స్. సమస్త విశ్వంలోని వనాలకు అనుసంధానమవుదాం మాస్టర్స్. సమస్త విశ్వంలోని జీవనదులన్నింటికీ అనుసంధానమవుదాం మాస్. నక్షత్ర మండలాలకు అనుసంధానమవుదాం మాస్టర్స్. నవగ్రహాలకు, పాలపుంతలకు అనుసంధానమవుదాం మాస్టర్స్. ఎవ్వరూ కళ్ళు తెరవకండి మాస్టర్స్. పద్నాలుగు లోకాలకు అనుసంధానమవుదాం మాస్టర్స్. పన్నెండు జ్యోతిర్లింగాలకు అనుసంధానమవుదాం మాస్టర్స్. మాస్టర్స్.
ఇంద్రాది దేవతలకు, గంధర్వులకు అనుసంధానమవుదాం మాస్టర్స్. సమస్త విశ్వంలోని పుష్పజాతికి, పళ్ళు పలహారాలకు అనుసంధానమవుదాం మాస్టర్స్. పంచభూతాలకు అనుసంధానమవుదాం మాస్టర్స్. సమస్త విశ్వంలోని సుగంధ ద్రవ్యాలకు అనుసంధానమవుదాం మాస్టర్స్. భూమాతకు అనుసంధానమవుదాం మాస్టర్స్. ప్రకృతి మాతకు అనుసంధానమవుదాం మాస్టర్స్. విశ్వమాతకు అనుసంధానమవుదాం మాస్టర్స్. ఆది పరాశక్తికి అనుసంధానమవుదాం మాస్టర్స్. ఎంతో అత్యద్భుతమైనటువంటి అనుసంధానం కలిగి ఉన్నాం మాస్టర్స్. అన్నిటి నుండి శక్తియుక్తులు మనకి లభించాలి అని కోరుకుందాం మాస్టర్స్. ప్రతి ఒక్కరికి అనుసంధానమైన ప్రతి పదార్థానికి
కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. మన బ్రహ్మరంధ్రం గుండా అమృతధార మనలోకి ప్రవేశించింది మాస్టర్స్. కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్. మీ చేతులను రబ్ చేసుకోండి మాస్టర్స్. ఆ యొక్క వేడితో మీ కళ్ళ మీదకి ఆ చేతిని ఉంచండి. నిదానంగా కళ్ళు తెరుస్తూ మీ చేతులను చూసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్. సో ఈ రోజు మన టాపిక్ సప్త చిరంజీవులు. సప్త చిరంజీవుల గురించి చాలా మందికి చాలా విషయాలు వాటి పట్ల తెలిసి ఉంటుంది. అలాగే ఈ రోజు ఇంకొంచెం అయినటువంటి జ్ఞానాన్ని సప్త చిరంజీవుల ద్వారా మనం ఏమి తెలుసుకోవాలి అన్న విషయాన్ని ఈ రోజు తెలుసుకుందాం మాస్టర్స్. ముందుగా ఇవి తెలుసుకోవడానికి ముందుగా మనము ఇంకొక అవతారం గురించి తెలుసుకోవాలండి. అదే కలికి అవతారము. కలికి అవతారము అనంగానే మనకి తెలుసు ఇది కలియుగము. ఇక్కడ సంచరిస్తున్నది కలికి. ఆ కలికి భగవానుడు కాదు, ఒక రాక్షసుడు. ఎవ్వరు ఏ తప్పు చేసినా కూడాను కత్తి తీసుకొని అందరి తలల్ని నరికేస్తూ ఉంటాడు అనేటువంటి ఒక భావనలో మనం ఉన్నాము. అంటే భయభ్రాంతులకు గురి చేశారు మనల్ని. దేవుడిని రాక్షసుడిని చేసేశారు. మళ్ళీ చెప్పేదేంటి కలికి భగవానుడు, కలికి కలికి భగవానుడు అని చెప్తా ఉన్నారు. మరి ప్రొటెక్షన్ ఎలా చేస్తా ఉన్నాడు? రెడ్‌గా ఉన్నటువంటి ఒక రెడ్ డ్రెస్ వేసుకొని ఆ! మనకి సినిమాలో చూపిస్తారు కదా! రెడ్ లైట్ ఎఫెక్ట్ పడతా ఉంటది. అట్లా ఒక తెల్ల గుర్రం మీద కత్తి పట్టుకొని, పుర్రెలతో దండ వేసుకొని, భయంకరమైనటువంటి ఒక కాస్ట్యూమ్స్‌లో ఒక అపియరెన్స్‌తో కలికి వస్తా ఉంటాడు అని చెప్పేసి భయపెడతా ఉంటాం. ఎప్పుడైనా భగవంతుడు భయపెట్టాలి అని అనుకుంటారా? ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని నరికేస్తే అంత క్రూరమైనటువంటి ఒక శిక్షని అందించే వాళ్ళని భగవంతుడు అని అంటారా? దేవుడు అటువంటి అవతారంలో పుట్టాలి అని ఎందుకు కోరుకుంటారు? దయ, క్షమ, కరుణ ఇవన్నీ ఉన్న వల్లనే మనం దేవుడు అని అంటాం. మరి ఇలా నరికేస్తూ పోయే వాళ్ళని దేవుడు అని ఎలా అంటాము? అటువంటి అవతారాన్ని దేవుడు తీసుకోవాల్సొచ్చిందా? ఇదంతా కాదండి. దేవుడు కలికి అవతారము అంటే మార్పు. ఈ భూమి మీద మానవులలో వాళ్ళ మస్తిష్కంలో, వాళ్ళ మనస్సు లోతుల్లో నుంచి మార్పు రావాలి అని కోరుకోవడమే కలికి అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవ్వరిని ఎట్టి పరిస్థితుల్లోను ఇలా నరకరండి. ఒకవేళ అలా నరకాలి అని అనుకుంటే, తప్పు చెయ్యని మనిషి, మానవుడు ఈ భూమి మీద ఉన్నారా? లోపాలు లేనటువంటి ఒక మానవ జన్మ ఉందా?
తప్పు చేసిన ప్రతి ఒక్కరిని అలా దండిస్తూ పోతే భగవంతుడు ఈ భూమి మీద మానవ మనుగడే ఉండదు. మరింక అందరిని అలా నరికేస్తూ పోయి ఆ తర్వాత దేవుడేం చేస్తారండి ఇక్కడ? పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని ఇక్కడ ప్రైవేట్ జెట్టేసుకొని తిరుగుతూ ఉంటాడా? ఏం చేస్తాడాయన? మనలో మార్పు రావాలి. ఎక్కడైతే ఒక మనిషిలో మార్పు అన్నది కనిపిస్తుందో, ఆయనలోనే ఉన్నాడండి కలికి. నువ్వొకరిని కొట్టాలనుకున్నావు. లేదు, ఇది నేను తప్పు చేస్తున్నాను. ఈ విధంగా వాళ్ళ పట్ల నేను ప్రవర్తించకూడదు అని నువ్వు కొట్టడం ఆపేసావనుకో, నువ్వే కలికి భగవానుడు. ఎంతో మంది వచ్చారండి బాబాలు. కలికి, కలికి అని చెప్పి పేరు పెట్టుకొని. కనుమరుగైపోయారు. భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు. ఒక మనిషి ఒక మంచి ఒక డ్రెస్ వేసుకొని, ఒక హుందాగా నేనే కలికి అని చెప్పేసి ముందుకొచ్చి నిలబడితే కాదు. మనమే కలికి. మనము ఒక మంచి పని చేశాము అంటే నీలో ఇప్పటి వరకు ఎన్నో చెడు అంశాలు ఉండింటాయి. వాటిని అన్నిట్లో నుంచి నువ్వు బయటకొచ్చి మార్పు చెంది ఒక కార్యాన్ని నువ్వు చేయడం మొదలుపెట్టావు అంటే నువ్వే కలికి. నువ్వే కలికి భగవానుడు. నువ్వు యూనివర్స్‌కి ఎంతో వర్క్ చేస్తున్నావు. మరి ఎలా వస్తది ఆ మార్పు? పుట్టిన వెంటనే ఆ మార్పుతోటే పుట్టి ఉండొచ్చు కదా! పుట్టిన తర్వాత ఎందుకు మారాలి? ఎందుకు మార్పు చెందాలి? ఈ ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. దేవుడే కదా మనుషుల్ని సృష్టించింది. మరి దేవుడు ఎందుకు చెడ్డవాళ్ళని సృష్టించాడు? దేవుడు మనుషుల్ని మాత్రమే సృష్టించాడు. ఇప్పుడు చూడండి, మీరే మీ స్వంత చేతులతో చెట్లు నాటి, వాటిని పెంచి, దాని ద్వారా వచ్చినటువంటి ధాన్యాన్ని కానీ, కూరగాయలను కానీ తీసుకొని, వాటిని మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసుకొని, వాటి మీద చెక్కు అంతా తీసేసి, పీల్ చేసేస్తాము. వాటితో చాలా శుద్ధంగా అంటే శుద్ధమైనటువంటి వెసెల్స్‌ని నీట్‌గా క్లీన్ చేసుకొని, మనము వండే ఒక స్టవ్‌ని కూడా చాలా నీట్‌గా క్లీన్ చేసుకొని, చాలా శ్రద్ధతో మడి కట్టుకొని వంట చేస్తాం. నీ చేతులతోనే నువ్వు చేసుకొని, నువ్వే దాన్ని స్వీకరిస్తావు. కానీ డైజెషన్ అయిన తర్వాత మలమూత్రం అంటూ బయటికి ఖచ్చితంగా బయటికెళ్తది కదా! ఎందుకు వెళ్ళాలి? ఇక్కడెక్కడన్నా నువ్వు తప్పు చేశావా? ఏమి చేయలేదు కదా! మడి కట్టుకొని వంట చేశావు. స్టవ్‌ని కూడా పూజ చేసుకొని చేశావు. వెసల్స్ అన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసి చేశావు. నువ్వే పండించినటువంటి ధాన్యాలనని, ఆకుకూరల్ని అన్నిటిని కూడా బాగా క్లీన్ చేసే నువ్వు వంట చేశావు. నువ్వే నీ చేతులతో వంట చేసుకొని, నీ చేతులతోనే నువ్వు దాన్ని స్వీకరించావు. ఎక్కడైనా చెడు ఉందా? అన్నీ తీసేసావు. తోలు తీసేసావు. దాంట్లో ఉన్న చెడు ఏదైనా ఉంటే విత్తనాలు తీసేసావు. అన్ని తొడిమలు తీసావు. అన్నీ తీసావు. కానీ దాన్ని నువ్వు స్వీకరించిన తర్వాత ఖచ్చితంగా మలమూత్రం బయటికెళ్తది. ఎందుకెళ్తది? వద్దు, నేను ఆపేస్తాను. ఇది నేనంతా చాలా పర్ఫెక్ట్‌గా మంచిగా తయారు చేసుకొని తిన్నాను కదా! ఇందులో ఏం చెడు దాగి ఉందని చెప్పేసి బయటికి వెళ్ళాలి. నేను ఒప్పుకోను అనంటే మీరు సరేనా? ఒక్క రోజు, 2 రోజులు, 3 రోజులు తర్వాత నువ్వు బతికుండవు. చాలా మందిని చూసుంటారు. యూరిన్ స్టాప్ అయిపోయింది. మనిషి ప్రాణం పోయింది. మరి ఎందుకు? నువ్వే అంత మంచిగా తయారు చేసినా కూడా చెడు ఎందుకు బయటకొచ్చింది? అలాగే భూమి మీద స్వామి మనుషుల్ని తయారు చేశారు. కానీ వాళ్ళలో నుంచి చెడు ఆటోమేటిక్‌గా బయటికి వచ్చింది. ఇక్కడ మీరు ఏ తప్పు చెయ్యకున్నా కూడాను చెడుని బయటికి పంపించేయాల్సిందే కదా మనం తిన్న తర్వాత. నువ్వే ఇంత కరెక్ట్‌గా చేసినా కూడాను చెడు బయటికొచ్చింది. అలాగే స్వామి కూడా ఈ భూమి మీద మనుషులని మంచిగానే తయారు చేసి పంపించాడు. కానీ వాటిలో నుంచి ఆటోమేటిక్‌గా వేస్టేజ్ అన్నది, చెత్త అన్నది రెడీ అవుతది.
కానీ ఎలా అయితే ఈ యొక్క శరీరము తీసుకున్న ఏ పదార్థాల్లోనైనా సరే చెడుని ఎలా అయితే ఆటోమేటిక్‌గా బయటికి పంపించేస్తా ఉందో, అలాగే ఈ నేచర్‌లో కూడాను సిస్టమ్ అన్నది ఉంది. ఇలాంటి చెత్తని ఆటోమేటిక్‌గా నేచరు బయటికి పంపించేస్తుంది. మన శరీరం అయితే ఎలా అయితే ఆటోమేటిక్ సిస్టమ్ అన్నది ఒక మెకానిజం అయితే ఉందో, అలాగే నేచర్‌లో కూడాను ఈ భూమి మీద ఒక మెకానిజంని సృష్టించారు. ఇట్లాంటి చెత్త వెధవలు ఎక్కడ తయారైనా సరే, వాళ్ళని ఆటోమేటిక్‌గా నేచరు బయటికి పంపించేస్తుంది. సో, ఆ నమ్మకము మనకి కలిగి ఉండాలి. నేచర్‌ని మనము నమ్మాలి. మంచి ఎలా సృష్టింపబడిందో అలాగే ఆటోమేటిక్‌గా చెత్త కూడా సృష్టింపబడింది. చెడు అన్నది ఖచ్చితంగా ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. అలాగే ఆ చెడుని నిర్మూలించేటువంటి మెకానిజం ఎలా అయితే శరీరంలో ఉందో, అలాగే ఈ భూమి మీద కూడా ఉంది. మీకు తెలిసే ఉంటుంది. ఫ్లడ్స్ వచ్చాయి, సునామీ వచ్చింది, భూకంపం వచ్చేసింది. ఇలా రకరకాల రిస్కీ అనేటివి, ఎర్త్‌క్వేక్స్ అనేవి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే నేచురల్ డిజాస్టర్స్ అంటారు. అంటే ఇక్కడంతా కూడాను ఎక్కడైతే ఒక చెడు అన్నది ఉంటదో అక్కడి నుంచి నేచురల్ డిజాస్టర్స్ వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు మీరు నీళ్లు తాగారు. నీళ్లు తాగిన వెంటనే ఎక్కడెక్కడో పేగుల్లో చేరుకొని ఉన్నటువంటి అంత చెత్త కూడాను బయటికి పంపించేసేయడం జరుగుతుంది కదా! అలాగే ఫ్లడ్స్ ఇవన్నీ కూడా ఇంతే. సో, నేచురల్ డిజాస్టర్స్ అంటే నేచురల్‌గా చెత్తను బయటికి పంపించేటువంటి ఒక మెకానిజం నేచర్ చేస్తోంది. ఆ నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి. ఎక్కడ ఎప్పుడు చెడు జరిగినా సరే, కల్కి భగవానుడు వస్తాడు. ఆ చెత్తను పూర్తిగా నిర్మూలిస్తాడు. దానికి ఆయన చేసుకున్నటువంటి ఒక మెకానిజంలోనే ఈ సప్త చిరంజీవులు వస్తారండి. సో, ఈ సప్త చిరంజీవులు ఎవరెవరు అని అడిగితే అశ్వత్థామ, బలిచక్రవర్తి, వేదవ్యాసుడు, పరశురాముడు, ఆంజనేయుడు, విభీషణుడు, కృపాచార్యుడు. వీళ్ళకు చిరంజీవత్వాన్ని ఇచ్చారండి. చిరంజీవత్వం అంటే ఏమిటి? చిరు జీవి. చిరు అంటే నాశనం లేనిది. ఎల్లకాలము ఉంటదనమాట. ఏ దానికైనా సరే ఎక్స్‌పైరీ డేట్ అన్నది ఖచ్చితంగా ఉంటది. మనిషికి కావచ్చు, వస్తువుకి కావచ్చు, చెట్లు కావచ్చు, పర్వతాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి ఒక్క దానికి ఎక్స్‌పైరీ డేట్ ఖచ్చితంగా ఉంటది. కానీ ఎక్స్‌పైరీ లేనటువంటిది చిరంజీవి. అంటే ఆయుష్షు ఎప్పటికి తగ్గిపోదు. మరణమన్నది ఉండదు. చిరంజీవి. నువ్వు జీవించే ఉంటావు. లాంగ్ టర్మ్ జీవించి ఉంటావు. ఇమ్మోర్టల్ అని అంటారు. అంటే నీకు మరణం అన్నదే లేదు. పర్మనెంట్‌గా నువ్వు ఈ లోకంలో జీవించి ఉండొచ్చు. ఇటువంటి ఒక గొప్ప వరాన్ని ఈ సప్త చిరంజీవులు సాధించుకున్నారు. సాధించుకున్నారా? లేక ఆటోమేటిక్‌గా మనం తెలుసుకుందాం. ముందుగా అశ్వత్థామ. అశ్వత్థామ గురించి మనకు తెలిసుంటుంది. రీసెంట్ గానే 'కల్కి' ఫిల్మ్ వచ్చింది. అమితాబ్ బచ్చన్‌ని అశ్వత్థామగా చూసాము. సో, ఇలా అన్నీ మనము చూసాం కదా! అందులో ఏముంది చెప్పండి? అశ్వత్థామ ఒక బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు. అక్కడ ఆహ్, కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయేదానికి బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు. అంటే అశ్వత్థామ మహాభారతంలో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్. ఆ అశ్వత్థామ యొక్క తండ్రి ద్రోణాచార్యుడు. ఎప్పుడైతే కురుక్షేత్రం యుద్ధం అన్నది జరుగుతూ ఉన్నిందో, అప్పుడు అశ్వత్థామకి తెలుస్తుంది ద్రోణాచార్యుడిని అంటే తన తండ్రిని అధర్మంగా చంపేశారు అన్న విషయం తెలుస్తదనమాట. అది తెలిసిన వెంటనే అశ్వత్థామ కోపోద్రిక్తుడైపోతాడు. రుద్ర అవతారంలాగా అయిపోయి పాండవులను చంపడానికి వెళ్లి పాండవులు దొరకకపోయేసరికి కోపపడను అంటే పాముల యొక్క
తలలను వాళ్ళను నరికేస్తారు. అలాగే అభిమన్యుని కడుపులో ఉన్న పిండాన్ని చంపడానికి బ్రహ్మాన్ని ఉపయోగిస్తారు. కానీ కృష్ణుడు తాడు ఆపి అశ్వత్థామని కాస్త సమాధానించి అడుగుతాడు, ఎందుకు ఇలా చేస్తావు? పుట్టని కన్ను కరవని ఒక శిశువు మీదకి నువ్వు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించావు. సారీ మాస్టర్స్. మీరు స్టక్ అయిపోతున్నారు మేడం. అటువంటి ఒక అది కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది మ్యామ్. సో కట్ అయ్యి మళ్ళీ ఆన్ అయింది ఇప్పుడు. ఓకే ఓకే మేడం. అదే 2 సార్లు అయ్యింది. సరే ఓకేనా? చెప్తాంలే అని. సరే. ఓహ్! సారీ. అక్కడ కోపాన్ని తగ్గించే ప్రయత్నం కృష్ణుడు చేస్తాడు. ఎప్పుడైతే తన యొక్క కోపము, ఆవేశం అన్నది తగ్గిపోతుందో, అప్పుడు తను రియలైజ్ అయితాడు. అయ్యో! ఇంత చిన్న ప్రాణుల మీద నేను ఇటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి ఇంత కాండవాన్ని నేను సృష్టించానా? తప్పు చేశాను అని చెప్పేసి తను దిగబడిపోతాడు. తాను చేసినటువంటి తప్పుకి శిక్షగా కృష్ణుడు చిరంజీవత్వాన్ని అశ్వత్థామకిస్తాడు. ఇదేంటి మేడం శిక్ష అంటా ఉన్నారు? చిరంజీవత్వం అనేది వరం కదా! మరి వరం ఇచ్చాడా? లేక శిక్ష అన్నది వేశాడా? అనంటే 2 ముడిపడి ఉన్నాయండి ఇక్కడ. ఇది వరమే. కానీ ఒక మార్పుతో కూడుకున్నటువంటి ఒక వరం. అంటే ఇక్కడ ఏమిచ్చాడు అంటే, నువ్వు చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు మార్పు చెంది మార్పు అన్నది ఖచ్చితంగా నీలో రావాల్సిందే. దానికోసం నువ్వు నీ నవరంధ్రాల్లో నుంచి అంటే ఒక కుష్టి రోగిగా జీవించాలి. ఆహ్, ఆ బాధని నువ్వు అనుభవించాలి. అటువంటి ఒక శాపాన్ని అక్కడ అశ్వత్థామకి ఇస్తాడండి కృష్ణుడు. దీన్ని నువ్వు ఎలా చేంజెస్ చేసుకోవాలంటే నెక్స్టు కలికి అవతారంగా నేను ఇంకొక అవతారాన్ని దాలుస్తాను కలియుగంలో. అప్పుడు అక్కడ మార్పు కోసము నువ్వు నాకు అంటే ఒక డిపార్ట్‌మెంట్ అనుకోండి. ఆ డిపార్ట్‌మెంట్‌లో ఒక డిపార్ట్‌మెంట్ హెడ్‌గా నీకు నేనిస్తాను. గవర్నమెంట్ సిస్టమ్ ఉంది. అన్ని రకాలు స్టేటు, సెంట్రలు అలా అన్ని రకాల డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి. అలా ఒక డిపార్ట్‌మెంట్‌కి హెడ్‌గా నేను నీకి పోస్ట్‌నిస్తా ఉన్నాను. అప్పుడు నువ్వు నాకి సహాయకారిగా నువ్వు నాకు కోఆపరేట్ చెయ్యాలి. కలికి అవతారంలో నేను ఉన్నప్పుడు నువ్వు నాకు సహకరించాలి. బట్ అలా నువ్వు సహకరించి ఒక చిరంజీవిగా నువ్వు నాకు సహకరించాలి అంటే, ముందు నువ్వు చేసినటువంటి తప్పుని కడిగేసుకోవాలి. ఎలా కడిగేసుకోవాలి? ఎలా తొలగించుకోవాలి చేసినటువంటి తప్పుని? దానికి పరిష్కారం ఏమిటి? ధ్యానం. 4000 సంవత్సరాలుగా ఇప్పటికి అశ్వత్థామ ధ్యానం చేసి తన యొక్క తప్పుని ఇంకా తొలగించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కలియుగంలో కలికి అవతారంలో కలికి భగవానుడికి సహాయ సహకారిగా ఉంటున్నాడు. ఎవరైతే ఎక్కడైతే మార్పు చెందాలి అని కోరుకుంటారో వాళ్ళలోకి అశ్వత్థామ వస్తాడు. అశ్వత్థామ ధ్యానాన్ని ఇంకా ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పటికీ చిరంజీవిగానే ఉన్నారు. ఇప్పటికీ ధ్యాన స్థితిలోనే ఉన్నారు. మన యొక్క మనుగడ కోసము ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సో, ఆయనకి శాపాన్ని అంటే ఏదైతే తను తప్పు చేశాడో ఆ కర్మఫలాన్ని తొలగించుకుంటూనే ఇక్కడ కలికి భగవానుడికి ఆయన సహాయ సహకారాలను అందిస్తున్నాడు. సో, నువ్వు చిరంజీవిగా బతకాలి. పర్మనెంట్‌గా నువ్వు ఈ భూమి మీద జీవించి ఉండాలి అని చెప్పేసి ఒక వరాన్ని కూడా అందించారనమాట.
దాన్ని స్వీకరించి తను ధ్యానం చేస్తూ తన తప్పు తెలుసుకొని ఆ తప్పుకి శిక్షని కూడా అనుభవిస్తూ మార్పు చెందుతూ ఇక్కడ కలికి భగవానుడికి సహకారాన్ని అందిస్తున్నాడు. సో అంటే ఒక యూనివర్సల్ వర్క్ కి ఆయన సహాయపడుతున్నారు కాబట్టి ఆయనకి చిరంజీవత్వం లభించింది. చూసారా? ధ్యానము ఎటువంటి బ్రహ్మహత్య మహాపాపాన్ని కూడాను తొలగించేటువంటి అవకాశం మనకి ధ్యానంలో లభించింది. అటువంటి గొప్ప ఆప్షన్, ఒక టూల్, ఒక మెకానిజం, ఒక సిస్టమ్‌ని మనకి పత్రి సారు అవలీలగా చేసే విధానాన్ని మనకు అందించారు మాస్టర్స్. సో, ఇంకొకసారి కృతజ్ఞత తెలుపుకుందాం పత్రి సారికి. అలాగే నెక్స్ట్ బలి చక్రవర్తి. బలి చక్రవర్తిని పాతాళ లోకానికి వామనావతారంలో నుంచి వచ్చి తల మీద కాలు పెట్టి పాతాళ లోకానికి పంపించేశాడు. మరి పాతాళ లోకానికి పంపించాడు అంటే గిన అది శిక్ష కదండీ! అది శాపం కదండీ! మరి అది ఎలా వరం అవుతుంది చిరంజీవత్వము అని చెప్పేసి మనకిక్కడ డౌటొస్తది. అవును. బలి చక్రవర్తి ఎక్కడైతే ఎవరైతే ఆకలి అని అడిగారో అక్కడ ఆయన ప్రత్యక్షమవుతాడు. ఎంత దానాన్ని ఇస్తారంటే వాళ్ళు మళ్ళీ సరియైన స్థితిలోకి రావాలి. ఎవ్వరు లేదు అనేటువంటి మాట రాకూడదు. అటువంటి స్థితికి ఆయన తీసుకొని వస్తాడు. అంతటి గొప్ప బలి చక్రవర్తి ఆయన యొక్క పేరు ప్రఖ్యాతలు ఎంతగా పెరిగిపోయాయంటే ఇంద్ర పదవికి టెండర్ పడిందండి. మరి ఇంద్ర పదవికి టెండర్ పడితే ఆయన ఊరికే ఉంటారా ఇంద్రుడు? సో, స్వామి అంటూ శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళాడు. స్వామి ఆయన అహంకారంతో ఇలా చెలరేగిపోతా ఉన్నాడు. మీరే కంట్రోల్ చేయాలి స్వామి అని చెప్పారు. ఆయన యొక్క పేరు ప్రఖ్యాతలన్నిటి గురించి తెలుసుకున్నటువంటి నారాయణుడు వామనావతారంలో అక్కడికి వచ్చి బలిచక్రవర్తిని 3 అడుగుల నేల అడిగి, ఒక అడుగుతో భూమిని, ఒక అడుగుతో ఆకాశాన్ని పెట్టేసి, ఇంకొక అడుగు ఎక్కడ పెట్టను స్వామి అని అంటే, అంత చిన్నవాడు అలా క్యూట్‌గా కోరుకుంటూ ఉంటే, ఇక్కడ బలిచక్రవర్తి సరెండర్ అయిపోయి తల వంచేశాడు. కాలు మోపారు. కింద పాతాళానికెళ్ళిపోయారు. సరే. ఇందులో వరం ఏముంది అంటే గిన అవునండి. చిరంజీవత్వాన్ని ఇస్తూనే ఆయన్ని పాతాళ లోకానికి రాజుగా ప్రకటించారు. అంటే పాతాళ లోకం అంటే ఏంటి? కటిక చీకటి. నువ్వు ఈ భూమి మీద ఎన్నో గొప్ప కార్యాలను చేశావు. అలాగే నేను పాతాళ లోకానికి నిన్ను రాజుగా చేస్తున్నాను. అక్కడున్నటువంటి చీకటిని నువ్వు తొలగించాలి. అక్కడున్నటువంటి పాతాళ లోకంలో చీకటిని తొలగించి అక్కడ వెలుగులు చిమ్మాలి. సూర్యోదయం అక్కడ అవ్వాలి. అటువంటి ఒక గొప్ప స్థాయికి నువ్వు తీసుకురాగలవు. నువ్వే చెయ్యగలవు అని చెప్పేసి పాతాళ లోకానికి ఆయన్ని రాజుని చేసి వరమిచ్చారు చిరంజీవత్వము. ఇక్కడ శాపం కాదండి. వరము. వరాన్ని అందించారు. చూసారా? ఆయన ఎంత గొప్ప పనులు చేశారు. ఇటువంటి వాళ్ళు ఈ భూమికి కావాలి. లోపలున్నటువంటి పాతాళ లోకానికి కూడా కావాలి అని చెప్పేసి అక్కడికి ఆయన్ని రాజుని చేశారు తప్ప, ఇది శాపం కాదు. చిరంజీవత్వాన్ని ఇచ్చారండి బలిచక్రవర్తికి. అలాగే వ్యాసుడు. వ్యాసునికి కూడా చిరంజీవత్వాన్ని ఇచ్చారు. ఎందుకండి వ్యాసునికి చిరంజీవత్వాన్ని ఇచ్చారు అంటే, ఈ భూమి మీద ఒక మనిషి ఎలా బ్రతకాలి అని చెప్పేటువంటి ధర్మ బీజాలను ఆయన నాటారు. ధర్మాన్ని, శాస్త్రాలని ఈజీగా ఆ జ్ఞానాన్ని స్ప్రెడ్ చేశారు. వేదాలను మనకి అర్థమయ్యే విధంగా వాటిని విభజించి 4 భాగాలుగా చేసి, ఆ ఒక్కొక్క భాగంలో చాప్టర్స్‌గా రెడీ చేసి, మనకు అర్థమయ్యే విధంగా వేదాలను రెడీ చేశారండి. అందుకే ఆయనకి వేదవ్యాసుడు అని చెప్పి పేరొచ్చింది. సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వ్యాసుడు.
ఆ వ్యాసుడు ఈ జ్ఞానాన్ని ఈ భూమిలోని ప్రతి ఒక్క మానవుడికి అందించాలి. ఆ చేయగల కార్యక్రమం ఎవరైతే గొప్పవారు ఉన్నారు అంటే అది వ్యాసుడు మాత్రమే. అందుకే వేదవ్యాసునికి వేదవ్యాసుడు అని పేరుతో పాటు చిరంజీవత్వాన్ని కూడా ఇచ్చారటండి. చూసారా? జ్ఞానం. లా అంటే చట్టం. చట్ట ప్రకారం నువ్వు ధర్మ ప్రకారం ఇక్కడ ఎలా జీవించాలి అని చెప్పిండేది వేదవ్యాసుడు. ఎక్కడైతే జ్ఞాన బోధ అన్నది జరుగుతుందో అక్కడ వ్యాసుడున్నాడు. ఇప్పుడెక్కడైతే మనము ఈ జ్ఞానాన్ని స్ప్రెడ్ చేసే అవకాశం మనకి ఫర్ యూ మీకోసం ఛానల్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఇక్కడ వ్యాసుడున్నారండి. అందుకే జ్ఞాన బోధ జరుగుతా ఉంది. ఎక్కడైతే జ్ఞాన బోధ జరుగుతుందో వ్యాసుడు అక్కడ ప్రెజెంట్ అయ్యి ఉంటారు. అందుకే ఆయనకి చిరంజీవత్వాన్ని ఇచ్చారు. కలికి అవతారము అంటే మార్పు కోసమే ఆయన చేసినటువంటి ఒక అవతారమే కలికి అవతారము. దాంట్లో సప్త చిరంజీవుల గురించి చెప్పుకున్నాం కదా! చిరంజీవత్వాన్ని మన వాళ్ళకి ఇచ్చారు. ఎందుకిచ్చారు అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక కమిట్మెంట్, ఒక గొప్పతనం, ఒక టాలెంట్, యూనివర్స్‌కి మంచి చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నవారు. అలా ఒక డిపార్ట్‌మెంట్‌కి హెడ్‌గా అంటే ఎక్కడైతే మార్పు రావాలో అక్కడ అశ్వత్థామ హెడ్. ఎక్కడైతే ఆహ్, ఆహ్, అహంకారం అన్నది ఎక్కువగా ఉండడము, అక్కడ ఒక దీనమైనటువంటి స్థితిలో మానవులు ఉండడము, తిండికి కూడా లేనటువంటి ఒక పావర్టీలో ఉన్నటువంటి ఒక ప్లేస్ ఎలా అయితే ఉంటదో, మనుషులు ఎలా అయితే ఉంటారో, వాళ్ళలో మార్పులు తీసుకురావడం కోసము బలి చక్రవర్తిని ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్‌గా పెట్టారు. అలాగే వ్యాసుడి గురించి చెప్పుకున్నాం కదా! ధర్మ బీజాలను నాటడానికి వేదవ్యాసుడికి అంటే ప్రతి ఒక్కరికి జ్ఞానం అవసరం. జ్ఞానం లేనిదే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ప్లేస్‌లోనూ మనము ఎదగడం అన్నది జరగని పని. సో, మనకి జ్ఞానం అన్నది లభించాలి. ఈ భూమి మీదకి మనం ఎలా వచ్చాము? అజ్ఞానంతో అంటే అజ్ఞానం అనేది ఒక నెగెటివ్ వర్డ్ కాదండి. లేకపోవడం, తెలియకపోవడం, తెలుసుకోలేకపోవడం, తెలియక చేసినటువంటి ఒక మిస్టేక్స్ అంతే. దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకి వచ్చేసింది అంటే అంతే. అంతే తప్ప అజ్ఞానము అంటే మనం ఏదో వెనకబడి ఉన్నాము, తప్పు చేస్తున్నాము అని కాదండి. తెలుసుకోవడానికి ముందుకెళ్ళే అవకాశాన్ని మనము కల్పించుకొని ముందుకు వెళ్ళాలి. ఆ ఆ అవకాశాన్ని మనకి వేదవ్యాసుల వారు మనకి అందిస్తా ఉన్నారు. సో, పుట్టుకతోటే మనము అన్నిటిని మరిచిపోయి పుడతాము. మనకి పూర్వజన్మకి సంబంధించినటువంటి జ్ఞానాలు ఏది కూడాను మనకి గుర్తు ఉండకుండగా అటువంటి ఒక స్థితిలో మనము ఈ భూమి మీద పుడతాం. పుట్టిన తర్వాత ధ్యానం నేర్పిస్తారండి. ధ్యానాన్ని నేర్చుకుంటూ ఆ జ్ఞానాన్ని అందిస్తూ పోతే అడుగడుగున అక్షరమాలతో మనకి మొదలుపెట్టి ఆ జ్ఞానాన్ని మనము ఏజ్ బై ఏజ్, స్టేజ్ బై స్టేజ్ మనం నేర్చుకుంటూ వెళ్తాం. ఆ జ్ఞానాన్ని స్వీకరించడం, దాని యొక్క అర్థవంతమైనటువంటి ఆ సారాన్ని మనము మన నరాల్లోకి జీర్ణించుకుపోయేలాగా మనము ప్రాక్టీస్ చేస్తాం. ఆ జ్ఞానాన్ని మొత్తాన్ని స్వీకరించి, ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెడతాం. ఆలకించినంత మాత్రాన సరిపోదు, ఆచరించడం కూడా ముఖ్యమే. అది మనం ఇక్కడ చేస్తున్నామండి. ఒట్టి ధ్యానం చేయడం వల్ల ఎవరు బాగుపడరండి. ధ్యానం చేస్తే మనకి జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక విచక్షణ మనకొస్తది. ఆ విచక్షణ ద్వారా నువ్వు చేయాల్సినటువంటి కార్యాలను ఎలా చేయాలో తెలుస్తుంది. కార్యాలు ప్రతి ఒక్కరూ చేస్తారండి. కానీ ధర్మబద్ధంగా చేయగలగాలి. నువ్వు చెయ్యాలనుకున్నటువంటి ఒక వర్క్‌ని అధర్మ పద్ధతిలో చేశావు అంటే, అది రిజల్టు నీకు సక్సెస్ రాకపోగా నేచర్‌కి ఎంతో హాని జరుగుతది. సో, నువ్వు చేసేటువంటి ఏ కార్యమైనా సరే, అధర్మ పద్ధతిలో కాకుండగా ధర్మ పద్ధతిలో చేయాలి. ఆ ధర్మ పద్ధతి యొక్క జ్ఞానాన్నే మనకి వేదవ్యాసుడు అందిస్తున్నాడు. చట్టాన్ని నిర్మించాడాయన. నువ్వు ఈ భూమి మీద ఈ విధంగానే లీగల్‌గానే బతకాలి. ఏది లీగలు? ఏది ఇల్లీగలు? ఇటువంటి ఒక సూక్ష్మమైనటువంటి ధర్మ సూత్రాలని మనకు అర్థమయ్యేటువంటి ఒక పద్ధతిలో ఆయన మనకి విభజించి వేదాలను అందించారు.
సో మరి ఇటువంటి ఒక వ్యక్తి నిజంగా చిరంజీవిగా ఉండాల్సిందే కదా! అందుకే ఆయనకి చిరంజీవత్వాన్ని ఇచ్చా. సో, టైం అయిపోయింది కదా మాస్టర్స్. పత్రి సార్ ఎప్పుడు చెప్తారు కదా! సమయ పాలన అన్నది మనం పాటించాలి అని చెప్పేసి. సో, ఈరోజు మనము ముగ్గురు సప్త చిరంజీవుల గురించి తెలుసుకున్నాం కదా! మిగిలిన నలుగురు గురించి సీరియల్‌లో సస్పెన్స్ లాగా నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు అందరూ ధ్యానం చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. అందరూ ధ్యానం చేయాలి. ధ్యాన ప్రచారం చేయాలి. సజ్జన సాంగత్యం చేయాలి. అలాగే బుక్స్ చదవడం కూడాను ఖచ్చితంగా చెయ్యాలి. ఎప్పుడైతే ధ్యానం చేస్తారో ఆ బుక్స్‌లో ఉన్నటువంటి అర్థము, పరమార్థము మీకు అవగతం అవుతది. సో, ఈ యొక్క పాయింట్స్‌ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. పత్రి సార్ చెప్పిన ప్రతి పని మనము చేయడానికే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్ మళ్ళీ కలుసుకుందాము. థాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, అనుజ గారికి, సుధా గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.